నమస్కారం. అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో ఈ నేపథ్యం ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు, ప్రేక్షక మహాశైలందరికీ తెలుసు. తప్పు చేశానా లేదా అన్న విషయం వాటి జోలికి ఇప్పుడు ఈ కేసు విషయం జోలికి వెళ్లకుండానే మనం మిగతా విషయాల మీద ప్రధానంగా చర్చ జరుపుతాం. అయితే ఈ సందర్భంగా ఒకటి రెండు విషయాలు చెప్పగా తప్పదు. ప్రధానంగా నాకు ఇట్లాంటి క్లిష్ట సమయంలో కొండంత అండగా నిలబడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ భారతిరెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే నేను మధ్యతరగతికి సంబంధించినటువంటి వ్యక్తిని. నా వల్ల అయితే కొంతమంది అంటున్నారంట సుప్రీంకోర్టు ఎట్లా వెళ్ళగలిగాడని. ఇది నేను వెళ్ళింది కాదు, నా ప్రతిభ కాదు. కేవలం వాళ్ళ చొరవ, వాళ్ళు కొండంత అండగా నిలబడి న్యాయం కోసం వారు చేసిన పోరాటం ఫలించబట్టి నేను ఈ రోజున మీ ముందు నిలబడగలిగాను.